వద్దత్తయ్య గారు, వద్దత్తయ్య గారు. ఇద్దరిని ఎందుకు కొట్టాను అర్థమైందా? మా ఇద్దరిలో ఎవరి చెంప గట్టిగా ఉందో చూద్దామని. నాకు తెలుసు ఎవరి చెంప ఎక్కువ సౌండ్ వస్తుందో అని తెలుసుకోవడానికి కొట్టారు. మా ఇద్దరి కంటే మీ బుగ్గలే బొంతుల్లా ఉన్నాయి. వాటిని కొడితే మాకంటే సౌండ్ బాగా వస్తుంది అత్తయ్య గారు. ఇలాగేనా? చూడండి, ఆ మధుమతి మనకు శత్రువు. అయినా అది ఇంటికొచ్చి కాడిచ్చింది. మనల్ని ఉడికించడానికని తెలుసుకోండి. ఉడికించడానికా? నీళ్ళలోనా నూనెలోనా అత్తయ్య గారు? ఫస్ట్ దీన్ని ఏ పొయ్యి మీద ఉడికించండి, పీడ వదిలిపోతుంది. మీరిప్పుడు పెళ్లికి వెళుతున్నారు. ఆ మధుమతి ఆడంబరం ఆనందం దగ్గరుండి చూస్తున్నారు. ఆ తర్వాత నేను చెప్పినట్టు చెయ్యండి. ఇంతవరకు మీరేం చెప్పలేదు కదా అత్తయ్య గారు. ఇప్పుడు చెప్పబోతున్నాను. ముగ్గురు దగ్గరికి రండి. నీ బొంద దగ్గరికి రండి అంటే మీరు ముగ్గురు దగ్గరికి వెళ్ళడం కాదు, మీరు ముగ్గురు నా దగ్గరికి రండి అని. నువ్వులరా నువ్వులరా. అది విషయం. ఛాన్స్ దొరికితే ఒక్క ఊపు ఊపండి. అలాగే అత్తయ్య గారు. నిన్ను దగ్గర ఊపమన్నారు. నీ అమ్మ కడుపు మాడ. ఊపమంది ఇక్కడ కదే, అక్కడ పెళ్లిలో. అక్కడ కూడా ఉయ్యాలంటుందా అత్తయ్య గారు? ఏమిడా వెళ్ళండి. ఏమండోయ్, ఏమండి? ఇక్కడేం చేస్తున్నారండి? ఏమైందండి మీకు? డబుల్ స్టార్ పైకి పోతే సంతాపం తెలియజేస్తున్నా. బూడిద గుమ్మడికాయల భూమి మీదే ఉంటే మీరు పైకి పోవడం ఏంటి? పైకి పోయింది నేను కాదు, డబుల్ స్టార్. డబుల్ స్టార్ అంటే మీరే కదా? ఎప్పటికీ కాదు. వాడు వేరు, వీడు వేరు, వీడు వాడు వేరు వేరు. ఇప్పుడు నీ ముందుంది ఓన్లీ అనసూయమ్మ అల్లుడు మాత్రమే, టవల్ అల్లుడు కాదు కాదు కాదు. ఏమండి, మీరు ఎంత మారిపోయారండి? అంటే ఇక నుంచి సినిమాలు చేయరా? చచ్చినా చేయను 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 చేయను. చేస్తే ఎలాగో చేస్తారులే. అందుకే ఆ భయంతోనే చెయ్యను అంటున్నా. ఓహో, అదా సంగతి. అందుకేనా టవల్ స్టార్ పోయాడు, అనసూయ అల్లుడు మిగిలాడు అని చెప్తున్నారు? అర్థమైంది. ఈ టవల్ అల్లుడు బయటికెళ్తే ఫ్యాన్స్ చూసి టవల్ ఉడేదాకా కొడతారు అన్న భయంతో టవల్ స్టార్ చచ్చాడు అని కలరింగ్ ఇస్తున్నారు. అవును కౌసు, మొన్న అత్తారింట్లో టవలేది సినిమా చూసి ఓ రౌడీ షీటర్ గాడికి పిచ్చి పట్టిందంట. అప్పటి నుంచి వాళ్ళ మనసులు నా కోసం వెతుకుతున్నారు. ఇప్పుడు నేను బయటకు వస్తే వాళ్ళు నన్ను ఏ చేస్తారు? పీడ విరగడైపోతుంది. సినిమా ఇండస్ట్రీకి పట్టిన దరిద్రం వదిలిపోతుంది. కౌసు, మరి లేకపోతే డబ్బు కోసం అడ్డమైన సినిమాలు ఒప్పుకుంటే ఇలాగే ఉంటుంది. ఇప్పుడేంటి, మధు పెళ్లికి వస్తున్నారా లేదా? కన్ఫర్మ్ గా వస్తున్నా. కాకపోతే
ఇలా హెల్మెట్ పెట్టుకుని వస్తారా? ఎందుకు? ఆ రౌడీలు గుర్తుపట్టకుండానా? జనాలు రాళ్లతో కొట్టినా దెబ్బ తగలకుండా. ఎలా ఉంది ఐడియా? మీ మొహల్లా ఉంది. ఆ? కవర్ చేయాల్సింది పైన కాదు, కింద. కింద టవల్తో కవర్ చేసాగా. అబ్బా కర్మ! కవర్ చేయాల్సిందే ఆ టవల్ని. అది లేకపోతే జనాలే కాదు, కట్టుకున్న పెళ్ళాన్ని నేనే గుర్తుపట్టలేను. కాబట్టి ముందు తీసేయండి. ఛ! ఇది తీసేసి బయట ఎలా తిరుగుతానమ్మా? ఆ మీ బండ బుగ్గలకి సిగ్గు అంత సూట్ అవ్వదు. కానీ నేనన్నది ఈ టవల్ తీసి తిరగమని కాదు, ప్యాంట్ వేసుకోమని. నో! 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 ఆ? ప్రాణమైన వదులుతాను కానీ ప్రాణంతో సమానమైన ఈ టవల్ మాత్రం వదులును. అయితే చావండి. అంత మాట అనుకు. నేను టవల్ తీయకుండా జనాలు నా ప్రాణం తీయకుండా ఏదన్నా ఐడియా చెప్పు కౌసు. అయితే ఒకటే మార్గం, ఏంటది? మిమ్మల్ని మార్చేయడం. అంటే నా ప్లేస్ లో వేరే నువ్వు. ఛీ, నోర్మేయండి. ఆ? మార్చడం అంటే మిమ్మల్ని మార్చడం. అంటే మీ గెటప్ మార్చేయడం. గెట్టప్పా? ఆ ఎలా మారుస్తావు? లేనివి పెడతాం, ఉన్నవి తీసేస్తాం. ఉన్నవి తీసేస్తావా? ఆ, అబ్బా మీకు చిన్న మిసాలు కదా, ఆ. అవి తీసేసి పెద్ద మిసాలు పెడతాను. ఆ. ఆ, ఇది బాగుంది. గెటప్ చేంజ్. గెటప్ రెడీ. వెళ్దామా? పద. సరే ఇక నువ్వు వెళ్ళరా. ఇంకొకసారి ఆలోచించు నాన్న. ఆలోచించడానికి ఏముందిరా, ఎవరికి తప్పినా నాకు తప్పదు కదా. ఇంతకీ డాక్టర్ ఏమన్నాడు? 2 కిడ్నీలు చెడిపోయాయి, ఇక్కడే ఉంచి ట్రీట్మెంట్ ఇప్పిస్తే ఏమైనా మెరుగు కనిపించవచ్చు అన్నారు. కేరళలోనే ఉన్న ట్రీట్మెంట్ ఇప్పించాలంటే చాలా ఖర్చు అవుతుంది కదా. అవునరా, లక్షల్లోనే అవుతుందని చెప్పారు. మరి నయనం ఏమంటుంది? ఏమంటుందిరా, నాలాంటి అసమర్థుణ్ణి కన్నందుకు నన్ను తిట్టుకుంటుంది. నయంగాని రోగాలు ఇచ్చినందుకు ఆ దేవుణ్ణి ఆడిపోసుకుంటోంది. ఏది ఏమైనా కన్న తల్లిని వదిలేసిన కసాయిగా ఇక్కడ బ్రతికే కంటే కన్న తల్లి కోసం ముష్టెత్తుకున్నా తప్పు లేదనిపిస్తోందిరా నాకు. అందుకే ఆఖరి దశలో ఉన్న మా అమ్మకు సేవ చేసుకోవడానికి నేను వెళుతున్నాను. మరి ఈ విషయం అమ్మకు చెప్పావా? ఎందుకు చెప్పాలరా? మీ అమ్మ కోసం మా అమ్మతో మాటలు పడాలా? అవమానాల పాలవటానికా? వద్దురా, వద్దే వద్దు. నా తల్లిని నేనే కాపాడుకుంటాను, నా తల్లికి నేనే వైద్యం చేయించుకుంటాను. నాకెవరి సాయమూ అక్కర్లేదు, నేనెవరినీ ముచ్చెత్తను. ఒరేయ్, ఇప్పటికే ఆలస్యమైంది, నువ్వు వెళ్ళు. అలాగే, జాగ్రత్త నాన్న. ఏదైనా అవసరమైతే ఫోన్ చేయి. అలాగేరా. వీలు చూసుకొని వస్తాను. నాయనమని ధైర్యంగా ఉండమని చెప్పు. అలాగే, నువ్వు జాగ్రత్తగా వెళ్ళు. బద్రి, మీ అమ్మ జాగ్రత్తరా. అది ఎంత పిసినారే అయినా, ఎంత కక్కుర్తపడినా మీకోసమేరా, మీ సంతోషం కోసమేరా. అలా నిద్రాహారాలు మాని మీకోసం ఇంత చేస్తున్నా మీ అమ్మను మా అమ్మలాగా వదిలేకండిరా. దాని ప్రాణం పోయే వరకు పసిబిడ్డలాగా చూసుకోండిరా. నలుగురు ఉన్నాం నాన్న, ప్రాణంగా చూసుకుంటాం. నువ్వు జాగ్రత్త. నువ్వు జాగ్రత్తగా వెళ్ళు.
ఎవరి అమ్మాయి? ఎక్కడో చూశానే, బాగా గుర్తున్న అమ్మాయిలా ఉంది. ఎక్కడబ్బా? ఎవరబ్బా? అయం ముహూర్త ముహూర్తో అస్తో తస్మాదస్వాధ్యాయంతాయకే చోదయా తదా గావో జనే తస్మాదో తస్మాజ్ఞాతా జావయః యత్పురుషం బలః గతాయ కల్పయన్నో గంగేవస్య బ్రహ్మణోస్యామకమాసేదో బాహోరాజస్యోదా గురుదనస్య యంతేస్య నామ్యాకం సూత్రో జాయత చంద్రమా మనసో జాతః సూర్యో జాయత ముఖాంశర్యాత్మజాతః అభ్యాసే స్నాతో సుమత్తదః పద్భ్యాగం గోవిందాయ నమః ఓం విష్ణవే నమః ఓం మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః త్రికరాయ నమః శ్రీకేశాయ నమః అప్పాయ నమః దామోదరాయ నమః. ఏం సార్ దగ్గుతున్నారు? జలుబా? అవునండి. నా దగ్గర దగ్గుమంది ఉంది, ఇమ్మంటారా? అంతకంటే భాగ్యమా, ఇవ్వండి. ఇప్పుడు అవన్నీ ఎందుకు మాట్లాడకండి, మీరు పూజ కానివ్వండి. అలాగే అమ్మ. బాటిల్ జేబులోనే ఉంది. నేను తీసి చాలాసేపు అయింది, ఆయన్ని పూజ చేయనివ్వండి. ఎంతసేపు అండి? త్వరగా కానివ్వండి. మీరు చిన్నపిల్లలా చేయకండి, ఆయన పైన ఆయన చేయనివ్వండి. అమ్మా, ఇంకాసేపట్లో వర్గం వచ్చేస్తుంది. ఈ లోపు కొబ్బరికాయలు కర్పూరం తెప్పించండి. అలాగే. సీతమ్మా, నేను తెస్తానండి. ఇదిగో. రండి రండి, బాగున్నారా? బాగానా? నాకు తెలుసు, బాగున్నారా అనబోయి బాగున్నారా. మీరు మునిసిపోయే సమయం ముందుంది. ముందు ఆయన కాళ్ళు వదిలితే బాగుంటుందేమో. ಅದರಗೊಟ್ಟು ಗೊಟ್ಟು ಗೊಟ್ಟು ಅದರಗೊಟ್ಟು ಗೊಟ್ಟು ಬಿಡಿಯಾನೆ ತನನ ನಾನ 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 ತನನ ನಾನ 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 ಅಮ್ಮ ఈ కంపు భరిస్తూ బతకడం కన్నా చావడం మంచిది. ఏయ్, ఏంట్రా అలా చూస్తున్నావు? పాపం ఇలా ఎంగిలి మెతుకులతో ఎన్నాళ్ళు ఉంటారమ్మా? కాస్త స్నానం చేయొచ్చు కదా. ఏ జాలేస్తుందా? లేదమ్మా, కంపు వస్తుంది. చంపుతా వండ వెధవా. కంపు గింపు అన్నావంటే కాళ్ళు చేతులు కట్టేసి కుడి తొట్లో ముంచేస్తాను. 1 నెల రోజులు స్నానం లేకుండా ఊరంతా తిప్పుతాను. నీ కంపుతో నువ్వే చచ్చిపోతావు. అమ్మమ్మమ్మమ్మ, నా కాళ్ళ దొరికి రాకండి అమ్మా, మీ కాళ్ళకి అన్నం పెడతాను. ఏ? నాన్న చేతు, ఏంటమ్మా? ఎప్పుడు వెళుతున్నావు? ఎక్కడికి? ఆ మధుమతి పెళ్ళికి. దాని పెళ్ళికి నేనెందుకు వెళ్తాను?
మరి దాని పెళ్లి ఆపుతానని నాకిచ్చిన మాట ఎలా నిలబెట్టుకుంటావు నాన్నా? మాట నిలబెట్టుకోవడానికి పెళ్లికి వెళ్లాల్సిన అవసరం లేదు. పెళ్లికి వెళ్లకుండా కూడా ఆపచ్చు. అది మనం అనుకున్నంత తేలిక కాదు చేతు. దాని పెళ్లికి వెళితేనే పెట్టాల్సిన చోట చిచ్చు పెట్టడానికి, పేల్చాల్సిన చోట బాంబు పేల్చడానికి వీలవుతుంది. ఆ పెళ్లి ఆగుతుంది. నువ్వెన్నైనా చెప్పమ్మా, నాకెందుకో నచ్చట్లేదు. ఆ దెయ్యం మొహం చూడాలంటేనే అసహ్యం వేస్తుంది. తప్పు తప్పు, నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు. అయినా ఆ పెళ్ళి ఆపడానికి నువ్వేసిన ప్లాన్ ఏంటో చెప్తావా? దానికి మళ్ళీ ప్లాన్ ఎందుకు? కరెక్ట్గా ముహూర్తం టైంకి 4 రౌడీలు వెళ్ళి దాన్ని కిడ్నాప్ చేసుకుని వచ్చేస్తారు. దాంతో ఆ రాజేశ్వరి హోమ్ మినిస్టర్కి ఫోన్ చేస్తుంది. వాడు కమిషనర్కి కాల్ చేస్తాడు. సిటీలో ఉన్న పోలీసులందరూ అంగుళం అంగుళం వెతికి పెళ్లి కొడుకును పట్టిస్తారు. దాంతో కిడ్నాప్ భాగోతం బయటపడుతుంది. మన వెళ్ళి లోపల పడతాం. పోనీ ఓ పని చేద్దాం, మన ఇద్దరం ముహూర్తం టైం కల్లా మండపానికి వెళదాం. అక్కడికి వెళ్ళి ఓవర్ యాక్షన్ చేద్దాం. ఆ క్రిష్ గడికి ఎలాగో కోపం వస్తుంది, వాడు తొందరపడతాడు. అప్పుడు వాడినే లోపలేస్తారు. వాడికంటే ముందు మనం లోపలికెళ్తాం రా. ఆ రాజేశ్వరిదేవి పలుకుబడి ముందు మనమెంత చేతు. అది చిటిక వేసిందంటే మన పునాదులు కదిలిపోతాయి. దాంతో తలపడి తట్టుకోగలిగే దమ్ము గాని, దాన్ని ఢీకొట్టగలిగే సత్తా గాని మనకు లేవు చేతు. మరేం చేద్దామమ్మా? మధు పెళ్లికెళ్ళి అక్షంతలేసి దాన్ని ఆశీర్దిద్దామా? కరెక్ట్. పెళ్లికి వెళదాం, దగ్గరుండి అన్నీ చూద్దాం, మన ప్లాన్ అమలు చేద్దాం. ఆ రాజేశ్వరీదేవి మైండ్ బ్లాంక్ అయ్యేలా దెబ్బ కొడదాం. ఏంటమ్మా